వార్ 2 ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించడం విశేషం. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ చిత్రానికి ఇదే సీక్వెల్. ఆగస్టు 14న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్ 2 చిత్ర ట్రైలర్ కూడా రీసెంట్ గా వచ్చేసింది. ఇక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ట్రైలర్ ఆద్యాంతం మాస్ ఎలివేషన్స్, అదిరిపోయే యాక్షన్ విజువల్స్, ఆకట్టుకునే డైలాగ్లతో దుమ్ము లేపింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తమ పర్ఫార్మెన్స్ తో ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతేగాక వారు చేసే యాక్షన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ షురూ అయిపోయాయి. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు అందుతున్నాయి. ముఖ్యంగా వార్ 2 చిత్రంలో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారనే వివరాలను ఒకసారి చూద్దాం. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి తొలుత వచ్చిన వార్ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్, వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో సీక్వెల్ ను వార్ 2గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. దీంతో చిత్రంలోనూ భారీ క్యాస్ట్ ను ఎంపిక చేశారు. అదే విధంగా టాప్ టెక్నీషియన్స్ ను హైర్ చేసుకోవడంతో సినిమాకు భారీగానే ఖర్చయిందని తెలుస్తోంది. నిర్మాత ఆదిత్య చోప్రా 400 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. వార్ 2 చిత్రాన్ని అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం. ఈ సినిమాలో ముఖ్యంగా భారీ క్యాస్ట్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. పైగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. దీంతో వీరు ఈ ప్రాజెక్టుకు పనిచేసేందుకు ఎన్ని కోట్ల పారితోషికం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ 60 కోట్లు, హృతిక్ రోషన్ 48 కోట్లు, కియారా అద్వానీ 15 కోట్ల రూపాయలు, దర్శకుడు అయాన్ ముఖర్జీ 32 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్టుగా ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. దీంతో బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు వీరి రెమ్యునరేషన్లకే ఖర్చవడం గమనార్హం. ఆగస్టు 14న వార్ 2 చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా అదే రోజు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం కూడా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. కూలీకి నార్త్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాక్స్ ఆఫీస్ వద్ద వార్ 2, కూలీ చిత్రాలకు భారీ ఫైట్ ఖాయమని తెలుస్తోంది. దీంతో ఏ చిత్రానికి ఎక్కువగా వసూళ్లు వస్తాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ చిత్రంలో విక్రమ్ గా ఎన్టీఆర్, కబీర్ దాలివాల్ గా హృతిక్ రోషన్, కావ్య లూత్రాగా కియారా అద్వానీ అలరించబోతున్నారు. అశుతోష్ రాణా కల్నల్ గా అలరిస్తున్నారు. వార్ 2లో అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. ఆలియా భట్ క్యామియో అపియరెన్స్ తో అలరించబోతోంది. వార్ 2 ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించడం విశేషం. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ చిత్రానికి ఇదే సీక్వెల్. ఆగస్టు 14న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్ 2 చిత్ర ట్రైలర్ కూడా రీసెంట్ గా వచ్చేసింది. ఇక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ట్రైలర్ ఆద్యాంతం మాస్ ఎలివేషన్స్, అదిరిపోయే యాక్షన్ విజువల్స్, ఆకట్టుకునే డైలాగ్లతో దుమ్ము లేపింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తమ పర్ఫార్మెన్స్ తో ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతేగాక వారు చేసే యాక్షన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ షురూ అయిపోయాయి. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు అందుతున్నాయి. ముఖ్యంగా వార్ 2 చిత్రంలో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారనే వివరాలను ఒకసారి చూద్దాం. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి తొలుత వచ్చిన వార్ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్, వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో సీక్వెల్ ను వార్ 2గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. దీంతో చిత్రంలోనూ భారీ క్యాస్ట్ ను ఎంపిక చేశారు. అదే విధంగా టాప్ టెక్నీషియన్స్ ను హైర్ చేసుకోవడంతో సినిమాకు భారీగానే ఖర్చయిందని తెలుస్తోంది. నిర్మాత ఆదిత్య చోప్రా 400 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. వార్ 2 చిత్రాన్ని అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం. ఈ సినిమాలో ముఖ్యంగా భారీ క్యాస్ట్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ వంటి స్టార్స్
ప్రధాన పాత్రల్లో నటించారు. పైగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. దీంతో వీరు ఈ ప్రాజెక్టుకు పనిచేసేందుకు ఎన్ని కోట్ల పారితోషికం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ 60 కోట్లు, హృతిక్ రోషన్ 48 కోట్లు, కియారా అద్వానీ 15 కోట్ల రూపాయలు, దర్శకుడు అయాన్ ముఖర్జీ 32 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్టుగా ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. దీంతో బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు వీరి రెమ్యూనరేషన్లకే ఖర్చవడం గమనార్హం. ఆగస్టు 14న వార్ 2 చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా అదే రోజు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం కూడా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. కూలీకి నార్త్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద వార్ 2, కూలీ చిత్రాలకు భారీ ఫైట్ ఖాయమని తెలుస్తోంది. దీంతో ఏ చిత్రానికి ఎక్కువగా వసూళ్లు వస్తాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ చిత్రంలో విక్రమ్ గా ఎన్టీఆర్, కబీర్ దాలివాల్ గా హృతిక్ రోషన్, కావ్య లూత్రాగా కియారా అద్వానీ అలరించబోతున్నారు. ఆశుతోష్ రాణా కల్నల్ గా అలరిస్తున్నారు. వార్ 2లో అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. ఆలియా భట్ క్యామియో అపియరెన్స్ తో అలరించబోతోంది. వార్ 2 ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించడం విశేషం. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ చిత్రానికి ఇదే సీక్వెల్. ఆగస్టు 14న ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్ 2 చిత్ర ట్రైలర్ కూడా రీసెంట్ గా వచ్చేసింది. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ట్రైలర్ ఆద్యాంతం మాస్ ఎలివేషన్స్, అదిరిపోయే యాక్షన్ విజువల్స్, ఆకట్టుకునే డైలాగ్లతో దుమ్ము లేపింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తమ పర్ఫార్మెన్స్ తో ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతేగాక వారు చేసే యాక్షన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ షురూ అయిపోయాయి. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు అందుతున్నాయి. ముఖ్యంగా వార్ 2 చిత్రంలో నటించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారనే వివరాలను ఒకసారి చూద్దాం. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుంచి తొలుత వచ్చిన వార్ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కింది. టైగర్ ష్రాఫ్, హృతిక్ రోషన్, వాణి కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో సీక్వెల్ ను వార్ 2గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాను, ఒక ఆయుధాన్ని. దీంతో చిత్రంలోనూ భారీ క్యాస్ట్ ను ఎంపిక చేశారు. అదే విధంగా టాప్ టెక్నీషియన్స్ ను హైర్ చేసుకోవడంతో సినిమాకు భారీగానే ఖర్చయిందని తెలుస్తోంది. నిర్మాత ఆదిత్య చోప్రా 400 కోట్ల రూపాయలతో నిర్మించారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. వార్ 2 చిత్రాన్ని అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం. ఈ సినిమాలో ముఖ్యంగా భారీ క్యాస్ట్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ వంటి స్టార్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. పైగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. దీంతో వీరు ఈ ప్రాజెక్టుకు పనిచేసేందుకు ఎన్ని కోట్ల పారితోషికం తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ 60 కోట్లు, హృతిక్ రోషన్ 48 కోట్లు, కియారా అద్వానీ 15 కోట్ల రూపాయలు, దర్శకుడు అయాన్ ముఖర్జీ 32 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్టుగా ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. దీంతో బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు వీరి రెమ్యూనరేషన్లకే ఖర్చవడం గమనార్హం. ఆగస్టు 14న వార్ 2 చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా అదే రోజు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం కూడా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. కూలీకి నార్త్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద వార్ 2, కూలీ చిత్రాలకు భారీ ఫైట్ ఖాయమని తెలుస్తోంది. దీంతో ఏ చిత్రానికి ఎక్కువగా వసూళ్లు వస్తాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ చిత్రంలో విక్రమ్ గా ఎన్టీఆర్, కబీర్ దాలివాల్ గా హృతిక్ రోషన్, కావ్య లూత్రాగా కియారా అద్వానీ అలరించబోతున్నారు. ఆశుతోష్ రాణా కల్నల్ గా అలరిస్తున్నారు. వార్ 2లో అనిల్ కపూర్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. ఆలియా భట్ క్యామియో అపియరెన్స్ తో అలరించబోతోంది.